ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ధనవంతులైన నాయకుల జాబితాను పరిశీలిస్తే అధికారికంగా అయినా అనధికారికంగా అయినా అగ్రస్థానంలో వైసీపీ నేతలే కనిపిస్తారు. అనధికారికంగా జగన్మోహన్ రెడ్డి ఆస్తి విలువ సుమారు 5 లక్షల కోట్లు ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తి 3 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. మన రాష్ట్రంలోని టాప్ 10 ధనికుల్లో వైసీపీ వారే 6 నుంచి 7 వరకు ఉంటారు. వేల కోట్లకు పడగలెత్తిన వీరంతా పిల్లికి బిచ్చం కూడా వేయరు. కరోనా వంటి విపత్కర కాలంలో కూడా ప్రజలకు చేసిన సాయం శూన్యం. పోగా అటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వ్యాక్సిన్లు, మాస్కులు, బ్లీచింగ్ పౌడర్లు, క్వారంటైన్ల పేరుతో డబ్బులు ఎలా కొట్టేయాలో తెలిసిన నిష్ణాతులు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సొంత పార్టీ కార్యకర్తల విషయంలోనూ జగన్ రెడ్డి వైఖరి అత్యంత దారుణంగా ఉంది. ఇటీవల అమెరికాలో ఉంటున్న వైసీపీ సోషల్ మీడియా వారియర్ కృష్ణారెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ తో ఆసుపత్రి పాలయ్యారు. చికిత్స కోసం 2 కోట్లు అవసరం కాగా కుటుంబ సభ్యులు జగన్ ను సంప్రదించినా ఎలాంటి హామీ లభించలేదు. గతంలో శ్యామ్ అనే కార్యకర్త ఒక క్యాన్సర్ బాధిత చిన్నారి విషయంలో కూడా ప్రభుత్వం వచ్చాక చూద్దామంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అమానవీయతకు అద్దం పడుతున్నాయి. పార్టీ కోసం కెరియర్ ను, ప్రాణాలను పణంగా పెట్టిన వారికి ఆపద వస్తే నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు అనే పిలుపులు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. వైసీపీ నాయకత్వం నుంచి ఎలాంటి భరోసా లభించకపోవడంతో ఆఖరికి ఆ పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలు కాపాడుకోవటానికి ప్రత్యర్థి పార్టీ నేత నారా లోకేష్ ను ఆశ్రయిస్తున్నారు. లోకేష్ కుల మతాలకు, పార్టీలకు అతీతంగా స్పందిస్తూ సాయం చేస్తూ ఉండటంతో వైసీపీ క్యాడర్ లో తీవ్ర ఆత్మ విమర్శ మొదలైంది. ఇంతకాలం జగన్ లాంటి వ్యక్తి కోసం ఎందుకు కష్టపడ్డామో అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించని నాయకత్వం ఎందుకనే ప్రశ్న ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి గ్లోబల్ వారియర్ల వరకు అందరినీ వేధిస్తోంది.